And we are so happy to be again with you. మళ్ళీ మీ అందరితో కలిసి ఉండడానికి చాలా సంతోషంగా ఉన్నాం మేము. So it is so good to see you all. మిమ్మల్ని అందరం చూడటం మాకు చాలా సంతోషం. And also, every time this message bless me, we bless you all in the name of Jesus. మనం ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాక్యం చదువుతాం కదా, bless you all in the name of Jesus అని. యేసుక్రీస్తు నామములో మనందరం ఆశీర్వదింపబడ్డాం. When Uncle Vainer came first time here, వేణువంతులు గారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు he came in that name. ఆ పేరుతో వచ్చారు. That name was sent him here. ఆ పేరు ఏంటంటే పంపబడిన వాడు, ఇక్కడికి పంపబడిన వాడు. Lord Jesus gave him to call to come here. యేసు ప్రభు వేణువంతులు గారికి పిలుపునిచ్చారు. To gain his life here. యేసు ప్రభు జీవితాన్ని ఇక్కడ నడపాలని, ఇక్కడ ఉండాలని. And Uncle Vainer accepted that call. వేణువంతులు గారు కూడా దాన్ని అంగీకరించారు. And even today, the Lord is giving calls. ఈ రోజుల్లో కూడా దేవుడు పిలుపునిస్తున్నారు. To be his servants. మనం ఆయన సేవకులుగా, ఆయన పరిచారకులుగా ఉండాలని. Even now today here, ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం కూడా somebody can hear the call of the Lord. యేసు ప్రభు యొక్క పిలుపుని మీరు కూడా వినొచ్చు, మీరు కూడా వింటారు. To be his servant. ఆయన సేవకులుగా, ఆయన పరిచారకులుగా. For the souls in India. భారతదేశంలో ఉన్న ఆత్మల కొరకు. And for the glory of this name. యేసు ప్రభు యొక్క శరీరాన్ని, యేసు ప్రభు యొక్క పేరుని మోయడానికి. And also Auntie and I, we came in this name. అంకుల్ గారు, ఆంటీ గారు కూడా కేవలం ఆ యొక్క పేరు కోసమే యేసు ప్రభు నామాన్ని ఎత్తడానికే వచ్చారు. The name of Savior. మన రక్షకుడు, ఆ పేరే రక్షకుడు. The name of King of Kings. ఆ పేరు ఏంటంటే రాజులకు రాజు. The only sacrifice for us. యేసు ప్రభు మనకి తన సమస్తాన్ని అర్పించాడు. Who gave his life and blood for us, for you and me. మీకోసం, నా కోసం, మనందరి కోసం అతని రక్తాన్ని మన కోసం అర్పించాడు, చిందించాడు. And the Bible says what is impossible for men. బైబిల్ ఏమని చెబుతుంది? ఏది మనకు అసాధ్యము మనుషులకు, It is possible for God. దేవునికి సమస్తము సాధ్యమే. So even today here, even young or old or brother or sister, ఈ రోజు ఇప్పటికి కూడా చిన్నపిల్లలు లేదు, అన్నయ్య లేదు, అక్క లేదు. someone can hear the call of the Lord. యేసు ప్రభు యొక్క పిలుపుని ఎవరైనా వినొచ్చు, అందరూ వినొచ్చు. To work for him, for this nation. ఈ యొక్క దేశం గురించి యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకోవడానికి పనిచేయడం కోసం. So our prayer is that you open your heart not to me but to the Lord. ఇక్కడ మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే నీ కోసం, నా కోసం కాదు, దేవుడి కోసం. Because Lord is working in the hearts. ఎందుకంటే దేవుడు మన యొక్క హృదయాల్లో పనిచేస్తాడు. He wants to give us new spirit in our heart. యేసు ప్రభు మనందరికీ దేవుని యొక్క ఆత్మని, క్రొత్త హృదయాన్ని ఇవ్వాలి. Not all spirit which is seeking his own. అతన్ని మనం వేరే దాన్ని, పాత దాని గురించి వెతకడం కాదు కానీ, But his spirit who is seeking the glory of the Lord. యేసు ప్రభుని, యేసు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి ఆయనని ఎత్తడానికి వెంబడించాలి. And because of that name, Uncle Vainer had power to give his life here. అందుకోసమే వేణువంతులు గారు ఇండియాకి వచ్చి మనకు సేవ చేశారు. We know how many fights, how many afflictions he faced here. అక్కడ వేణువంతులు గారు ఇక్కడ సేవ చేసేటప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. But the Lord was his power. ఎందుకంటే యేసు ప్రభు అంకుల్ గారికి శక్తిని ఇచ్చారు. And that is the power over all. అదే యేసు ప్రభు యొక్క శక్తి. And even today, some of you can experience the power of the Lord. అదే విధంగా ఇక్కడ ఉన్న మనం కూడా అటువంటి అనుభవాన్ని పొందుకుంటాం. The power of the cross. అదే శిలువ యొక్క శక్తి. If you open your heart. మన యొక్క హృదయాలను ఓపెన్ చేసినట్టు, తెరిచినట్లయితే. Uncle Vainer left here one example. అంకుల్ గారు ఇక్కడ నుంచి మనకు ఒక ఉదాహరణని, ఒక మాదిరికారాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. The power of the word of God. అదే దేవుని యొక్క శక్తివంతమైన వాక్యము, దేవుని మాటలు. The authority of the word of God. దేవుడు మనకి ఇచ్చిన బైబిల్ గ్రంథము, దేవుని మాటలు. And prayer life. ప్రార్థనా జీవితం. That's why he could do his call.
అందుకే వేణుంకులు గారు కానీ మనం కానీ ఆయన యొక్క పిలుపు కోసం వచ్చాము, ఇక్కడ కూడి ఉన్నాము. Brothers and sisters, our heart has a door. ప్రియ సహోదరులారా, సహోదరులారా, మన హృదయానికి ఒక తలుపు ఉంది. And it is up to us. Do we open our heart to the Lord? అది మన కోసమే తెరుచుకుంటామో మూసివేస్తామో అది మనకే వదిలిపెట్టి ఉంది. And you decide, do we open our heart to the Lord? నువ్వు కానీ మనం కానీ అది తెరవాలా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అది మన నిర్ణయం. Psalm 119 కీర్తన గ్రంథము 119:9 says, your word is the light, the lamp of to my feet, అదేంటంటే నీ వాక్యమే నా పాదములకు దీపం, and the light to my path. అదే నా యొక్క దారికి వెలుగు, నా త్రోవకు వెలుగు. And also verse 130 in 119 119:30 వచనం ఏంటంటే says, the entrance of your word will give light. అదే మనకి వెలుగుని దారి అయి ఉన్నది. It says the entrance. అదే ద్వారము. So we see that if there is over that door is named entrance, అక్కడ దారి మీద ఆ తలుపు మీద ద్వారము తలుపు అని రాసింది అనుకోండి, that means that we go in through that door. దాని అర్థం ఏంటంటే దానిలో నుంచి వెళ్ళవచ్చు, దాంట్లో నుంచి రావచ్చు. So the entrance of our heart's door, అది మన హృదయానికి తలుపు లాంటిది, మార్గము లాంటిది. if we open the door of our heart to the Lord and His Word, మనం యేసు ప్రభు కోసం, దేవుని వాక్యం కోసం మన హృదయాన్ని తెరిచినట్లయితే His light start to shine deep in my heart. అది మన హృదయ లోతుల్లోకి మన వెలుగు ప్రకాశిస్తుంది. And like Auntie says, ఆంటీగా చెప్పిన విధంగా the Word of God is the seed, దేవుని యొక్క వాక్యము, and that seed is seeking the ground of our hearts. అది వెతికి పరిశీలించి చూసినట్లయితే, But if you close your door of your heart, మన హృదయ యొక్క తలుపు మనం మూసివేసినట్లయితే that seed cannot grow in you. ఆ యొక్క విత్తనము మనలోని ఫలింపదు, మొలవదు. But if you open, మనం మన హృదయాన్ని తెరిచినట్లయితే that is an attitude to the Lord. అది దేవుని యొక్క అలవాటు, దేవుని మాదిరి. And that means దాని అర్థం ఏంటంటే the humbleness. దీనత్వం. The Bible says, Lord is against the pride. Lord is against the pride. గర్వానికి దేవుడు వ్యతిరేకంగా ఉంటాడు. But to the humble, He gives His mercy. ఎవరైతే దీనంగా ఉంటారో దేవుని కృప వాళ్ళ మీద ఉంచుతాడు, దేవుని కృపను అనుగ్రహిస్తాడు. So, brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, this Bible is full of heavenly promises. ఈ బైబిల్ గ్రంథంలో దేవుని పరలోక యొక్క వాగ్దానం చాలా ఉన్నాయి. First is forgiving the sins. ముందు మన పాపాలు మనం విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. Second, the changed heart. తర్వాత మన హృదయాన్ని మార్చుకోవాలి. This word are life-changing power. ఈ దేవుని వాక్యానికి మన హృదయాలని, మన జీవితాలను మార్చే శక్తి ఉన్నది. The old is behind, పాతది గతం గతః, new is here, నూతనమైనది ఇక్కడ బైబిల్లో ఉంది. for the glory of Jesus. యేసు ప్రభు కృప కొరకు And మహిమ that కొరకు. means the faith vision. దానికి అర్థం దేవుని యొక్క పని, దేవుని యొక్క విశ్వాసం. And faith means trust. విశ్వాసము అనే దానికి అర్థం ఏంటంటే నమ్మకం. What the Lord is promising in this book, యేసు ప్రభు బైబిల్లో మనకు ఏమని వాగ్దానం చేశారంటే, we can fully trust మనం those words. మనం ఆ బైబిల్లో ఉన్న వాక్యాలన్నింటినీ పూర్తిగా నమ్మాలి. Because God cannot lie. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. What do you think, Pradeep? ప్రదీప్ అన్న What do you మీరేమనుకుంటున్నారు? think, Pradeep? Can he lie? దేవుడు అబద్ధం ఆడతాడు. Is this book fully true? అది నేను సత్యమైనదేనా? So how important is over this? అందుకే దీన్ని మనం Right, brothers there? తెరిచి చదవడానికి ఎంత ప్రాముఖ్యము. Old brothers, big brothers, young brothers. పిల్లలాగా చెప్పాలి మీరు. బైబిల్ చదవాలి వద్దా? Yes. And Bible says, Lord Jesus is the truth. బైబిల్ కూడా చెప్తుంది యేసుక్రీస్తు సత్యమైన వాడు, నిజమైన. Can he lie? యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? No. Is it important to be with him? యేసు ప్రభుతో ఉండడం మన ప్రాముఖ్యమేనా?
Yes. Is it important to eat this bread every day? ఈ యొక్క జీవాహారాన్ని ప్రతిరోజు తినడం మనకు అవసరమా? Is it life-changing ఈ power? బైబిల్కి మన జీవితాలను మార్చే శక్తి ఉందా? That is the faith mission. అదే దేవుని యొక్క నిజమైన విశ్వాసం. And whoever step in that faith ఎవరైతే ఆ యొక్క విశ్వాసంలోకి అడుగు పెడతారో won't be disappointed. వాళ్ళు ఎప్పటికీ నిరాశ పడరు. Because heaven is. ఎందుకంటే మనం పరలోకంలోకి అడుగు పెడుతున్నాం. Heaven is fully light. ఎందుకంటే పరలోకం అనేది And there is no darkness in it. మొత్తం అంతా ప్రకాశవంతంగా ఉంటది. అక్కడ చీకటి అనేది ఉండదు. Praise the Lord. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ We will దీవించును గాక. see you in these 3 weeks and we are happy to see you. ఈ 3 వారాల